హాయ్ గాయ్స్, మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈనాటి ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు అండ్ అలాగే ఒక భారీ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ అలాగే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే చూద్దాము. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నారు. అండ్ అలాగే ఎవరైతే వీడియోని చూస్తున్నారో మీకు కరెంట్ అఫైర్స్కి సంబంధించి డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్లు కనుక మీరు ప్రాక్టీస్ చేయాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయండి. వాటిని క్లిక్ చేసి ఓపెన్ చేసి డైలీ ఫ్రీగా మీరు గ్రూప్స్ లెవెల్ క్వశ్చన్స్తో ఈ యొక్క కరెంట్ అఫైర్స్ టెస్ట్లు అయితే ఫ్రీగా ప్రాక్టీస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ముందుగా భారీ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు అఫీషియల్ నోటిఫికేషన్. ఎస్ఎస్సి నుండి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ టెక్నికల్ విభాగంలో అలాగే హవల్దార్ పోస్టులకు సంబంధించి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీటిలో ఎంటీఎస్ ఖాళీలు అయితే 4887 పోస్టులు ఉండగా హవల్దార్కి సంబంధించి 3439 ఖాళీలు అయితే ఉన్నాయి. ఇక వీటికి చివరి తేదీ ఏంటి, అర్హత ఏంటి అనేది వివరాలు కూడా చూద్దాము. సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ స్టార్టింగ్ వచ్చేసి 27/6/2024 నుంచి 31 జూలై 2024 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 31వ తేదీ జూలై రాత్రి 12 వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఆన్లైన్ ఫీ పేమెంట్ చివరి తేదీ చూసినట్లయితే ఆగస్టు 1, 2024 అనేది చివరి తేదీగా ఇవ్వడం జరిగింది. దీనికి మీరు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే 10th క్వాలిఫై అయి ఉంటారో వాళ్ళు ఈ పోస్టులకు అయితే అర్హులు. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 18 నుంచి 25 సంవత్సరాల క్యాండిడేట్స్ అయితే అర్హులు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి ఉమెన్ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే 10 years ఉంటుంది. అండ్ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్స్ ఎవరైనా ఉన్నట్లయితే వారికి 3 years, ఓబీసీ క్యాండిడేట్స్కి కూడా ఇక్కడ 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడము జరుగుతుంది. ఈ ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. అందులో ఎక్కువ మార్కులు ఎవరికైతే వస్తాయో వారిని బేస్ చేసుకొని మెరిట్ విధానంలో ఈ యొక్క పోస్టింగ్ అయితే ఇవ్వడము జరుగుతుంది. అండ్ ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి అనుకున్నటువంటి వారికి ఎలాంటి అనుభవం లేదా ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. పూర్తి వివరాలకు ssc.gov.in వెబ్సైట్ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి ఉద్యోగ వార్తలను అయితే చూద్దాము. డిఎస్సి పరీక్ష తేదీలను పొడిగించాలి. ఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు మధునూరే రాహుల్. వివరాలు చూస్తే డిఎస్సి పరీక్ష తేదీని పొడిగించాలని ప్రభుత్వాన్ని రిపబ్లికన్ స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రాహుల్ మధునూరే డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెలలో టెట్లో అర్హత సాధించిన విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వము డిఎస్సి పరీక్ష తేదీని మరో 2 నెలలు పొడిగిస్తే తమకు గడువు ఇవ్వాలని కోరారు. విద్యార్థులకు సమయం లేకపోవడంతో నెలలో పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవుతారో తెలుసుకోవాల్సిన ప్రభుత్వము పిల్లలకు అన్యాయం చేస్తున్నదని అన్నారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే వచ్చే నెల ఫస్ట్ వీక్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ కసరత్తు చేస్తున్న అధికారులు. మెయిన్స్కు అభ్యర్థుల ఎంపిక నిష్పత్తిపై ఉత్కంఠ. వివరాలు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షల ఫలితాలపై అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ ఎగ్జామ్కు సంబంధించిన ఓఎంఆర్ ఇమేజింగ్ షీట్లను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయము తెలిసిందే. ఈ తరుణంలో అతి త్వరలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ రిజల్ట్స్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. గ్రూప్ 1 మెయిన్స్కు పరీక్షకు ఏ విధంగా సెలెక్ట్ చేస్తారనే దానిపై అభ్యర్థులు టెన్షన్ నెలకొంది. మెయిన్స్కు 1:50కి ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా 1:100 నిష్పత్తి ప్రకారం ఎంపిక చేయాలని క్యాండిడేట్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇక ఏం జరగనుందని విషయం అయితే వేచి చూడాల్సి ఉంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే నెరవేరిన టీచర్ల కళ. 18,942 మందికి ఒకేసారి ప్రమోషన్లు, బదిలీలు. దశాబ్దం తర్వాత పదోన్నతులు. న్యాయ వివాదాలన్నీ కూడా క్లియర్. ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన ప్రభుత్వము. టీచర్లలో వ్యక్తమవుతున్నటువంటి ఆనందము. ఇక ఖాళీలు అయితే 22,000 పైనే. మరి వీటిని డిఎస్సిలో కలుపుతారా లేదా సపరేట్గా నోటిఫికేషన్ ఇస్తారా? అసలు నిరుద్యోగులకు ఎలా న్యాయం చేయబోతున్నదనే విషయాలపై క్లారిటీ రావాలంటే ఇంకా ఎదురు చూడాల్సిందే. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల స్వీకరణ.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్ నగర్లో 2024-25 విద్యా సంవత్సరం కోసము సంస్కృతము 1, కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్స్ 2, స్టాటిస్టిక్స్ 1, మొత్తము 3 సబ్జెక్టులలో అతిథి అధ్యాపకుల నియామకం చేయనున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జ్యోత్స్నప్రభ ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత పీజీలో 55%, ఎస్సీ ఎస్టీలకు 50% మార్కులతో ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. సంబంధిత సబ్జెక్టులో సెట్ అలాగే పీహెచ్డీ ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తామని తెలియజేశారు. ఇంతకుముందు డిగ్రీ కళాశాలలో బోధన అనుభవం ఉన్నవారు సర్వీస్ సర్టిఫికేట్ కూడా జత చేయాలని, ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు 1/7/2024 సాయంత్రం వరకు కళాశాలలో వారి దరఖాస్తులను సమర్పించవలసిందిగా ప్రిన్సిపల్ తెలియజేశారు. అప్డేట్ చూసినట్లయితే గెస్ట్ లెక్చరర్ పోస్టులకు ఆహ్వానము. బాల్కొండ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో గెస్ట్ లెక్చరర్ పోస్టుల దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కాలేజ్ ప్రిన్సిపాల్ టి వేణుగోపాలస్వామి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నూతన విద్యా సంవత్సరానికి గాను తెలుగు, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్ సబ్జెక్టు టీచర్ల పోస్టుల భర్తీ కోసం వచ్చే నెల 2 వరకు కాలేజ్లో సంప్రదించాలని సూచించారు. సాధారణ అభ్యర్థులకు పీజీలో 55% కనీస ఉత్తీర్ణత అర్హత సాధించినటువంటి అభ్యర్థులు దరఖాస్తులకు అర్హులని, బోధన అనుభవం కలిగిన వారికి తగిన ప్రాధాన్యతను ఇస్తామని వెల్లడించారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే జాబ్ క్యాలెండర్ గురించి సంబంధించిందండి. వివరాలు చూద్దాము. ఎన్నికల ముందు నిరుద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపించి గెలిచిన తర్వాత వారిని కాంగ్రెస్ సర్కారు పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కె తారక రామారావు విమర్శించారు. గురువారం ఆయనను పలువురు నిరుద్యోగులు కలిసి తమ పోరాటానికి అండగా ఉండాలని కోరారు. నోటిఫికేషన్లు అంటూ బూటకపు హామీలు ఇచ్చి మెగా డిఎస్సి అని దగా చేసి నిరుద్యోగులకు అండగా ఉంటామంటూ ఇప్పుడు మోసం చేశారంటూ ఈ యొక్క కాంగ్రెస్ సర్కారును నిలదీసినట్టుగా ఇక్కడ చూడవచ్చు. ఇక ఇదే న్యూస్కి సంబంధించి మరొక పత్రికలో ఈ విధంగా ఇచ్చారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ ఏమైంది? నిరుద్యోగ భృతి జాబ్ క్యాలెండరు ఎక్కడ? గ్రూప్ 1లో 1:100గా పిలవాలి. గ్రూప్స్ పోస్టుల సంఖ్య పెంచాలి. పరీక్షల మధ్య వ్యవధి ఉండాలి. అభ్యర్థులకు న్యాయం చేయాలి. లేని పక్షంలో బీఆర్ఎస్ తరపున పోరాడతాం. కేటీఆర్ హెచ్చరిక. మాజీ మంత్రిని కలిసిన గ్రూప్స్ డిఎస్సి ఉద్యోగార్థులు. శాసనసభలో గ్రూప్ 1 అభ్యర్థులను 1:100 నిష్పత్తిలో తీసుకోవాలని డిమాండ్ చేశారని గుర్తు చేశారు. నాడు మీరే డిమాండ్ చేసి ఇవాళ సాంకేతిక కారణాలను సాకులుగా చూపి తప్పించుకోవడం తగదని హితవు పలికారు. పరీక్షలు వరుసగా ఉన్నందున అభ్యర్థులకు సరిపడా వ్యవధి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు నింపాలని, నిరుద్యోగ భృతి 4,000 ఇవ్వాలని, జాబ్ క్యాలెండరు ప్రకటించాలని స్పష్టం చేశారు. లేని పక్షంలో నిరుద్యోగులైతే అధికారంలోకి తీసుకువచ్చారో వారే కథానాయకులై కాంగ్రెస్ పార్టీపై తిరగబడతారని హెచ్చరించారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే దివ్యాంగులకు జాబ్ పోర్టల్. ఉద్యోగ అవకాశాల్లో 4% రిజర్వేషన్లు. హెలెన్ కెల్లర్ జయంత్యుత్సవంలో మంత్రి సీతక్క. వివరాలు చూస్తే దివ్యాంగులకు జాబ్ పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చామని దరఖాస్తులు అందులో అప్లోడ్ చేయాలని మంత్రి సీతక్క సూచించారు. దివ్యాంగులకు 4% రిజర్వేషన్లు అమలు చేయాలని ఇప్పటికే అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామని పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో మహిళా శిశు దివ్యాంగులు వయో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హెలెన్ కెల్లర్ జయంత్యుత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైనటువంటి మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు దివ్యాంగుల జీవితాల్లో వెలుగు నింపుతాయన్నారు. దివ్యాంగులను ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో 75 కోట్ల ప్రభుత్వం కేటాయిస్తుందని తెలిపారు. గతంలో దివ్యాంగులుగా గుర్తించడానికి 7 రకాల లోపాలను మాత్రమే పరిగణలోనికి తీసుకునేవారని ఇప్పుడు 21 రకాల సమస్యలను గుర్తిస్తున్నామని, సదరం క్యాంపులకు, మీ సేవా కేంద్రాలకు వెళ్ళి గంటల తరబడి నిలబడే అవసరం లేకుండా ఇంటి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలుగా ప్రత్యేక యాప్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు. అనంతరం క్రీడల్లో రాణించిన 10వ తరగతిలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచినటువంటి వారికి పురస్కారాలు అందజేశారు. ఇక ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే చూద్దామండి. ఐఎస్ఎస్ను కూల్చేయనున్న స్పేస్ ఎక్స్. నాసాతో ఎలాన్ మస్క్ భారీ ఒప్పందము. వచ్చే దశాబ్ది తొలినాళ్లలో పని పూర్తి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి బిట్ అండి. వివరాలు చూద్దాము.
ఐఎస్ఎస్ను కూల్చేయనున్న స్పేస్ ఎక్స్. నాసాతో మస్క్ భారీ ఒప్పందము. 2030 తొలినాళ్లలో పని పూర్తి. ప్రతి గంటన్నరకు ఒకసారి భూమి చుట్టూ తిరిగే ఫుట్బాల్ స్టేడియం సైజు ఉన్న ఆకాశ ప్రయోగశాల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం త్వరలో నీల్ సంద్రంలో కూలిపోనుంది. 2030 సంవత్సరం కల్లా పాతబడిపోతున్న ఐఎస్ఎస్ అంతరిక్ష చెత్తగా మిగిలిపోకుండా తదుపరి ప్రయోగశాలలకు అవరోధంగా మారకుండా చూడాలని అమెరికా నాసా నిర్ణయించుకుంది. అందుకే గడువు ముగిసే నాటికి దానిని ప్రస్తుత కక్ష నుంచి తప్పించనుంది. ఇప్పటికే రాకెట్ల తయారీలో అంతరిక్ష అనుభవం గడించిన కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థకు నాసా ఈ బాధ్యతను అప్పగించింది. ఇందుకోసం దాదాపు 7,036 కోట్ల విలువైన కాంట్రాక్టును స్పేస్ ఎక్స్కు ఇచ్చినట్లు నాసా బుధవారం ప్రకటించింది. కాంట్రాక్టులో భాగంగా యునైటెడ్ స్టేట్స్ డిఆర్బిట్ వెహికల్ను స్పేస్ ఎక్స్ నిర్మించనుంది. అది సముద్రంలో చిన్న పడవలను లాగే నెట్టే టగ్ బోటులా ఉంటుందని భావిస్తున్నారు. ఐఎస్ఎస్ ప్రస్తుతము భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతోంది. ఏకంగా 430 టన్నుల బరువైన ఐఎస్ఎస్ను యుఎస్డివితో నియంత్రిస్తూ దశల వారీగా దిగువ కక్షలకు తీసుకొస్తూ ముందుగా నిర్దేశించిన పసిఫిక్ మహాసముద్రంలోని మారుమూల పాయింట్ నెమో వద్ద కూల్చేయనున్నారు. ఈ పాయింట్ నెమో సముద్ర ప్రాంతం నుంచి దగ్గరలోని భూభాగానికి వెళ్ళాలంటే కనీసము 2,500 కిలోమీటర్లు ప్రయాణించాలి. పౌరులకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకూడదని సుదూర ప్రాంతాన్ని ఎంచుకున్నారు. వేల ప్రయోగాలకు వేదిక. ఐఎస్ఎస్ నిర్మాణం కోసము తొలి భాగాలను 1998లో రాకెట్లలో తీసుకువెళ్లారు. 2000 సంవత్సరం దాకా దీని నిర్మాణము సాగింది. శూన్యంలో ఎన్నో భిన్న ప్రయోగాలకు ఐఎస్ఎస్ సాక్షిగా నిలిచింది. అమెరికా, రష్యా, కెనడా, జపాన్ తదితర దేశాలు దీని నిర్వహణ చూసుకుంటున్నాయి. 2028లో చేతులు దులిపేసుకుంటామని రష్యా చెప్పింది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే వైష్ణవికి 4 మెడల్స్. తెలంగాణ స్టేట్ షూటింగ్ ఛాంపియన్షిప్లో బి వైష్ణవి 2 గోల్డ్ సహా 4 మెడల్స్తో సత్తా చాటింది. గురువారం ముగిసిన ఈ టోర్నీలో 10 మీటర్ల పిస్టల్ యూత్ విమెన్, సబ్ యూత్ విమెన్ కేటగిరీల్లో గోల్డ్ మెడల్స్ నెగ్గింది. జూనియర్, సీనియర్ విమెన్స్ విభాగాల్లో 2 సిల్వర్ మెడల్స్ సొంతం చేసుకుంది. ధవళిక 50 మీటర్లు రైఫిల్ ప్రోన్ విమెన్, జూనియర్ విమెన్ కేటగిరీల్లో టాప్ ప్లేస్తో 2 బంగారు పతకాలు ఖాతాలో వేసుకుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే అత్యంత విలువైన బ్రాండ్గా టాటా గ్రూప్. దేశంలో అత్యంత విలువైన బ్రాండ్లలో టాటా గ్రూప్ అగ్రస్థానంలో నిలిచింది. బ్రాండ్ ఫైనాన్స్ తాజా రిపోర్టు ప్రకారము డిజిటలైజేషన్, ఈ-కామర్సు, ఈవీ, ఎలక్ట్రానిక్స్ తదితర రంగాలపై దృష్టి సారించిన టాటా గ్రూప్ బ్రాండ్ విలువ గతంలో కంటే 9% పెరిగి 2.3 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ దిగ్గజ సంస్థ గతేడాది కూడా తొలి స్థానంలో ఉంది. 1.18 లక్షల కోట్లతో ఇన్ఫోసిస్ 2వ స్థానంలో ఉంది. సో ఇక్కడ ఈ యొక్క స్థానాలను గుర్తుంచుకోవాలండి. ఫస్ట్ ప్లేస్లో ఏది ఉంది, సెకండ్ ప్లేస్లో ఏది ఉంది అనేటువంటి క్వశ్చన్స్ అయితే మనకి ఎగ్జామ్స్లో అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక ఇన్ఫోసిస్ 2వ స్థానంలో ఉంది. 86,000 కోట్ల హెచ్డిఎఫ్సి గ్రూపు 3వ స్థానంలో ఉంది. ఎల్ఐసి గ్రూపు 5వ స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్బీఐ గ్రూపు, ఎయిర్టెల్, హెచ్సిఎల్ టెక్, ఎల్ఎన్టీ, M&M ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే పెన్ ఎంటర్ప్రైజ్ 2024 విజేతగా అరుంధతి రాయ్. వివరాలు చూస్తే బుకర్ ప్రైజ్ గ్రహీత ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్ ప్రతిష్టాత్మకమైన పెన్ ఎంటర్ప్రైజ్ 2024 విజేతగా నిలిచారు. ఆమె రాసిన తొలి నవల ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్కి ఈ అవార్డు గెలుపొందినట్టు ప్రకటించారు. 14 సంవత్సరాల క్రితము కాశ్మీర్పై చేసిన వ్యాఖ్యలపై తాజాగా ప్రాసిక్యూషన్ ఎదుర్కొంటున్న ఆమె పెన్ ఎంటర్ప్రైజ్ విజేతగా నిలవడంతో పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంగ్లీషు పెన్ చైర్ రూత్ బోర్త్విక్ మాట్లాడుతూ అరుంధతి రాయ్ అంతర్జాతీయ ఆలోచన పరురాలని, శక్తివంతమైన ఆమె స్వరము మౌనంగా ఉండకూడదని పేర్కొన్నారు. అరుంధతి రాయ్ స్పందిస్తూ నేను పెన్ పింటర్ బహుమతిని అంగీకరించడం ఆనందంగా ఉంది. ప్రపంచం తీసుకుంటున్న దాదాపు
అపారమైన మలుపు గురించి రాయడానికి ఈరోజు హెరాల్డ్ పింటర్ మాతో ఉన్నారు. నేను కోరుకుంటున్నాను అని అన్నారు. గతంలో సల్మాన్ రష్దీ, మార్గరెట్ అట్వుడ్, టామ్ స్టాఫర్డ్, కరోల్ అండ్ డఫీలు పింటర్ బహుమతిని అందుకున్నారు. అక్టోబర్ 10, 2024న బ్రిటిష్ లైబ్రరీ సహా హోస్ట్ చేసే కార్యక్రమంలో రాయ్ ఈ బహుమతిని అందుకోనున్నారు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అండ్ అలాగే జాబ్ అప్డేట్స్. ఈ వివరాలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేసి అలాగే డైలీ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.